స్వరూపా ఆమినితి నామినే నమః సద్భక్తమణయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదల సద్వాణి ప్రచార నిరతాయితే నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. సమ్మరీ కన్క్లూజన్. సో ఇందులో ఈ ఈ పోర్షన్లో భగవంతుడు ఎలా మనం మన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన యొక్క డ్యూటీ మనం చేసే పనిని చూసారా, ఆ పని ద్వారా మనం సిద్ధిని పొందొచ్చు. ఆ సిద్ధిని పొందిన తర్వాత, ఇది 45వ శ్లోకంలో చెప్పబడింది, ఈరోజు 50వ శ్లోకం. ఆ సిద్ధిని పొందిన తర్వాత ఎలాగూ బ్రహ్మన్ స్థితికి మనం చేరుకోవచ్చు అనేది ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. సో మొదటగా సిద్ధిం, పర్ఫెక్షన్. మనం పనులు చేస్తూ ఉంటాం, పనులు చేయాల్సిందే, మనం పనులు ఆపలేము. కాకపోతే ఏ పనులు చేయాలి? మొట్టమొదటిగా మన ప్రిస్క్రైబ్ డ్యూటీ. ప్రిస్క్రైబ్ డ్యూటీ అంటే మన యొక్క గుణాన్ని బట్టి, మన కర్మను బట్టి, పూర్వకర్మను బట్టి, ఈ జన్మలో కర్మ బట్టి, తర్వాత దాని నుంచి వచ్చినటువంటి మన నైజం అంటారు, లేకపోతే మన యొక్క ఇష్టాయిష్టాలు ఉంటాయి. సో దాని ద్వారా మనం ఒక పనిని ఎంచుకుంటాం. మనం సో ఆ పనిని ఎంచుకున్నప్పుడు మనం దాన్ని చక్కగా నిర్వర్తించాలన్నమాట. సో ఎంత చక్కగా నిర్వర్తించాలి? ఆ పని ద్వారా మనకి ఏమి కర్మ అంటుకోకూడదు అనమాట. పద్మపత్రం ఇవాంబసి. మనం చేసే పనులు, వాటి యొక్క ప్రతిఫలం మనకు అందకుండా చూసుకోవాలి. కర్మ యొక్క ప్రతి కర్మకి ప్రతికర్మ ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది, కర్మఫలం ఉంటుంది. సో ఆ చేసే పనిని కనుక మన కోసం చేసుకుంటే దాని యొక్క ఫలం మనకు అంటుకుంటుంది అనమాట, కర్మఫలం. ఒకటి పని ఫలం, కర్మ యొక్క ఫలం. రెండు ఉన్నాయి. ఒకటేమో మన కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలం, ఇంకొకటి ఆ ఫలం మనం పొందడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం. ఎందుకంటే మనం ఏదైనా పని చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ట్యాక్సీలో వెళ్ళి ఏదైనా పని చేసాము. సో పని చేస్తే ఆ పని చేసిన దానికి వచ్చే ఫలం ఉంటుంది, అదొకటి. ఇంకొకటి ట్యాక్సీలో తిరిగా కాబట్టి దానికి మళ్ళీ ట్యాక్సీ రేట్ ఒకటి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా అది కూడా పే చేయాలి మనం, అది మనం పే చేయాల్సి ఉంటుంది. కర్మ యొక్క ఫలాలు అనుభవించడమే కాదు, ఆ కర్మకైన ఖర్చులు కూడా మనమే భరించాల్సి ఉంటుంది. అదే కర్మ యొక్క ప్రతిఫలం. సో ప్రతి కర్మకి ఫలము, ప్రతిఫలము రెండు, రియాక్షన్. సో మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే, మనం చేసే పని ఎలా ఉండాలంటే మనకి దాని యొక్క ప్రతిఫలం మనకు రాకుండా ఉండేది చూసుకోవాలి. ప్రతిఫలం రాకుండా చూసుకోవాలంటే మనం ఫలం మీద ధ్యాసతో మన పని నిర్ణయించుకోకూడదు. ఇది మొట్టమొదటిది. సో మనం చేయాల్సింది ఏంటి? మన డ్యూటీ మనం చేయాలి. ఏ పని తీసుకున్నా
అందులో మనం ఏమి చేయాల్సి ఉంటుంది అనేది ఒక అవగాహన ఉంటుంది మనకి. మన యొక్క ధర్మాలు, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అని ఉంటుంది. ఇవి ఏదైనా తీసుకోండి, ఏ పనైనా సరే, ఏ జాబ్ అయినా సరే. దాంట్లో మనం యొక్క రెస్పాన్సిబిలిటీస్, మన యొక్క ధర్మాలు, మనం చేయాల్సిన పనులు అందులో నిర్దేశింపబడతాయి. వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం షిఫ్ట్లు ఉంటాయి. ఈ షిఫ్ట్లో ఎక్కడి నుంచి ఎప్పటి వరకు అక్కడ ఉండాలి, మెలకువగా ఉండాలి, వచ్చేవాళ్ళని చూస్తుండాలి, ధ్యాస పెట్టి ఉంచాలి అక్కడ, ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఒక పని ఎంచుకున్నప్పుడు అందులో మనం చేయాల్సిన పని ఉంటుంది. ఒకటి, మనకు పని ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పేవి. మన జీతం ఇస్తున్నాడు కదా, ఆ జీతం ఇచ్చినటువంటి వ్యక్తి చెప్తాడు, ఇలా ఇలా పనులు ఇవి చేయాలి నువ్వు అని చెప్పేసి. సో మన యొక్క యజమాని మన నుంచి ఆశిస్తుంది. సో అది మనం చెయ్యాలి. రెండు, ఆ పని యజమాని మన ఇద్దరి మధ్య కాదు, అది దానికి సమాజం, ఆ పని సమాజంలో చేయబడుతుంది. కాబట్టి సమాజం ఏం ఆశిస్తుందో కూడా చూడాలన్నమాట. గుడ్డిగా కేవలం యజమాని చెప్పిందే కాకుండా ఆ పని యొక్క ప్రజోపయోగం, సాంఘిక ఉపయోగం, అది కూడా పూర్తిగా చూసుకోవాలి. వీటితో పాటు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ యొక్క జగత్తంతా కూడాను భగవంతుడికి సంబంధించింది. సో కాబట్టి ఆ భగవంతుడు కూడా ఆశించే విధంగా మనం ఉండాలి. సో ఈ విధంగా మన యొక్క గుణాలను బట్టి, మనకున్నటువంటి మన యొక్క నైజం బట్టి, మనం ఎంచుకున్న పని ద్వారా మనం సిద్ధిని పొందొచ్చు. సో దీనికి ఏం చేయాలి? మన మనస్సు ఫలం మీద కాకుండా, అంటే మనసు అంటే ఫలం కోసం, ఫలం మనసులో ఉంచుకుని పని చేయాలి. ఎందుకని? ఆ ఫలం రావాలి కాబట్టి. కానీ ఆ ఫలం మన కోసమే అని ఆ, ఉద్దేశంతో చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది మనకి? మా కర్మ ఫలహేతుర్భు. ఆ కర్మ యొక్క మనం చేసే కర్మ యొక్క ఫలానికి కారకులో మనం కాదు. ఆ ఫలం ఏం కావాలని డిసైడ్ చేసేది అందరూ ఉన్నారు. అలాగే ఆ ఆ ఫలం కూడా మనం వాడుకోవడానికి కాదు అది. కానీ మనం దాన్ని పని చేసాం కాబట్టి మనకు ఒక జీత రూపంలోనో మనకు వస్తుంది. సో మనం ముగ్గురిని చూసుకోవాలి. యజమాని చూసుకోవాలి, కుటుంబం చూసుకోవాలి, మన యొక్క సంఘాన్ని చూసుకోవాలి, తర్వాత భగవంతుని చూసుకోవాలి. మనం చేసే పని మనకి సంఘం, ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ ఏమి లేవు కాబట్టి మనం ఏం చేసినా ఎవరికి తెలియదు, సమాజానికి తెలియదు, యజమానికి తెలియదు, సమాజానికి తెలియదు. కానీ భగవంతుడికి ఎప్పుడు తెలుసు? భగవంతుడికి అన్నీ తెలుసు. సో అందువల్ల మనకు కొన్ని గుణాలు ఉన్నాయి, దాని నుంచి కొన్ని మనం పని ఎంచుకుంటాం. అలాగే పనికి కూడా కొన్ని ఆ, మన నుంచి ఏమి చేయాలి, ఆ పని ఎలా చేయాలని ఒక పద్ధతి ఉంటుంది. దాని నుంచి ఆ పని చేసి ఏమి సాధించాలి అనేది కూడా ఉంటుంది. సాధించడం అనేది మళ్ళీ మన కోసం కాదు. చివరగా ఆ పని ద్వారా ఏమి సాధించాలి. సో ఈ విధంగా చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట. సో ఇది కేవలం పని చేయటమే కాదు. మనం పని చేసి మనకి వచ్చినటువంటి ఆ, మనకిచ్చేటువంటి జీతము, లేకపోతే మనకిచ్చేటువంటి ఆ, మనం పొందేటువంటి ఉంటుంది చూసారు, దాంతోటి మనం భగవంతుణ్ణి పూజించాలి. సో ఈ విధంగా చేస్తే మనం చేసే పని ద్వారా మనం పర్ఫెక్ట్ స్టేజ్కి రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మనకు వచ్చే రాబడి, పని చేయడం ద్వారా మనకు వచ్చే రాబడి ఉంటుంది, జీతం. దాని ద్వారా మన శారీరక పోషణ, కుటుంబ పోషణ,
మాత్రమే కాకుండా భగవత్ సేవ కూడా చేయాలి దాంతోటి. వచ్చిందంతా ఖర్చు పెట్టేయకూడదు. లేకపోతే ఎంత జీతం వస్తే దానికి సరిపడా ఖర్చులు పెట్టుకోకూడదు. 20,000 వచ్చేవాళ్ళు బతుకుతున్నారు. 50,000 వచ్చేవాళ్ళు బతుకుతున్నారు. 1,00,000 వచ్చేవాళ్ళు బతుకుతున్నారు. నెలకి 4,00,000 వచ్చేవాళ్ళు బతుకుతున్నారు. ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు కూడా బతుకుతున్నారు. కానీ అందరూ కూడా ఎవరి సంపాదన తగ్గట్టు వాళ్ళ ఖర్చులు ముందే రాసుకుంటున్నారు. లేకపోతే ముందే ఏదైనా తీసుకుని ఈఎంఐలు కట్టుకోవడం. సో, ఒక రూపాయి కూడా ఇంక మిగిలేదేమి లేదు. అన్నీ మొత్తం ఖర్చేయిగా. సో, మనం కేవలం మనం చేసే పని ద్వారా కేవలం మన శారీరక పోషణ, కుటుంబ పోషణే కాకుండా భగవంతుని పోషణ, వైష్ణవుల పోషణ, భగవత్ సేవ ఇవన్నీ కూడా చేసుకోవాలి మనం. లేకపోతే ఆ! ఇప్పుడు కేవలం మన పోషణ, కుటుంబ పోషణ కోసం పనిచేస్తే దానివల్ల ఉపయోగం ఎక్కువ లేదు. తాత్కాలికం. మనం ఎవరి కోసమైతే ఇంత ఆరాటపడుతున్నామో వాళ్ళందరితో మనకి ఏం సంబంధం ఉండదు నెక్స్ట్. సో, కాబట్టి మొత్తం మనం ఖర్చులు ముందే మనం వచ్చే జీతం అంతా ఖర్చులు చేయటం, లేకపోతే బ్యాంకులో వేసుకోవటం. ఈ 2 చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి కోసం ఇంత ఖర్చు పెడదాం. భగవంతుడిని పూజించడం కోసం, భగవంతుడి సేవ కోసం, భగవత్ నామ ప్రచారం కోసం ఇంత తీసి పక్కన పెడదాం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో, ఒకటి మనం చేసే పని ద్వారా మెప్పించాలి భగవంతుడిని. ఆ! ఇతను బాగా పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాడు. బుద్ధిగా పనిచేస్తున్నాడు. సిన్సియర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ చక్కగా చేస్తున్నాడు. ఏం చేయాలో తనకు తెలుసు. తన పని నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసు. ఎలా అందరితో చక్కగా ఉండాలో తెలుసు. తన పనితో పాటు తన పని చేసుకోవడమే కాకుండా తన పక్కనోళ్ళకి కూడా హెల్ప్ చేస్తాడు ఇతను. సో, ఈ విధంగా ఉన్నప్పుడేంటి మనకి చాలా ఆనందిస్తుంది పని. మన పక్కనోళ్ళు గౌరవిస్తారు. మన సుపీరియర్స్ మన పైనున్న వాళ్ళు మనని గౌరవిస్తారు. అలాగే సంఘం గుర్తిస్తుంది. భగవంతుడు కూడా చాలా గుర్తిస్తాడు. సో, కాబట్టి మనం మన యొక్క డ్యూటీని చేయాలి. అలాగే మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదో తప్పులు దొరుకుతూ ఉంటాయి. అంత మాత్రం చేసి మనం అది వదిలేసి పారిపోకూడదు. మనం ఏదైనా పని చేయటంలో అప్పుడప్పుడు తప్పులు జరుగుతాయి. సహజం అది. మనిషి అన్న తర్వాత తప్పులు జరుగుతున్నాయి అన్నమాట. సో, ఒకసారి తప్పు జరిగిందనుకోండి. ఒకసారి చిన్న తప్పులు, ఒకసారి పెద్ద తప్పులు కూడా జరగచ్చు. కానీ తప్పులు జరగంగానే అవి పని వదిలేసి పారిపోకూడదు. లేకపోతే పని మనం వదిలేయకూడదనమాట. అవి తప్పులనేవి సహజం. అవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అందువల్ల మనం ఆ పనిని వదిలేయకుండా చేస్తూ ఉండాలి. తప్పులు మెల్లిమెల్లిగా సరిదిద్దుకుంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు మరి కొత్త పని మొదలుపెట్టినా అందులో కూడా మరి తప్పులు దొర్లుతాయి. సో, ఈ విధంగా మనల్ని గనక మనం నిగ్రహించుకోగలిగితే, నిగ్రహించుకుని మన యొక్క ధర్మాన్ని నిర్వర్తించగలిగితే, మనం చేసే పని సో, మనకి సిద్ధి వస్తదనమాట. సిద్ధి, పర్ఫెక్షన్. అదేమవుతున్నప్పుడు ఆ సిద్ధి అంటే ఏమిటి? అప్పుడు మనం చేసే పనికి మనకి ప్రతిఫలం ఉండదు. ప్రతిచర్య ఉండదు. మనం చేసే పనికి ప్రతిచర్య ఉండదు. అంటే మనకి కర్మ అంటుకోదనమాట. సో, ఈ స్థితికి మనం రావాలనమాట. కేవలం మనం లేకపోతే ఖర్చు చేయటం, లేకపోతే వృధాగా ఖర్చు చేయటం, లేకపోతే వచ్చిన దానికి సరిపడా పూర్తిగా ఖర్చు చేయటం. అలా కాకుండా భగవంతుని సేవకు కూడా మనం
మన దాంట్లో ఎంతో కొంత తీసి మనకు ఐదుగురు ఉన్నాం ఇంట్లో. సో భగవంతుడు కూడా ఇంకొకడు అనుకుని మన ఇంట్లో తనకి కూడా ఒక పాలు మనం సంపాదించే దాంట్లో. సో ఐదుగురు అంటే 20% అనుకుందాం. సో భగవంతుడు కూడా ఇంకొన్నాం అనుకోండి ఆరుగురు. సో సో భగవంతుడికి ఆ విధంగా కొంత మొత్తం తీసేసి పెట్టుకోవాలి తీసుకోవాలి. లేకపోతే ఏముంది ఖర్చు పెడతారు కొంతమంది దుబారాగా. కొంతమంది ఏమో ఖర్చు పెట్టకుండా ఊరికి బ్యాంకులో వేసుకుని ఉంచుకుంటారు. ఇంక అవన్నీ ఏంటంటే మనకి ఉపయోగపడవు. ఆ బ్యాంక్‌లో రోజు రోజుకి దాని వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎఫ్‌డి చేసినా సరే దాని యొక్క వాల్యూ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఆ ధనానికి. అలాగే దానివల్ల ఉపయోగం మనకి ఎంత కష్టపడి దాని యొక్క ఉపయోగం మనం భౌతికంగా పొందట్లేదు, ఆధ్యాత్మికంగా పొందట్లేదు. సో, కానీ మనం మన పని గనుక చక్కగా నిర్వర్తించి భగవంతుని మెప్పు కోసం మనం పనిచేస్తే అప్పుడేమవుతుంది మనకది? మనకి దానివల్ల ఏమి కర్మ మనకు అంటుకోదు. ఆ కర్మ లేకపోతే ఏమైంది? దాని యొక్క కర్మ యొక్క ప్రతిచర్య మనకుండదు. ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్. సో, ఎవరైతే ఈ విధంగా తన పనిని డిసిప్లిన్‌గా చేస్తారో వాళ్ళకే స్వాతంత్రం. మనం ఇప్పుడు ఆగస్టు నెలలోకొచ్చింది మనకు స్వతంత్రం వస్తుంది. ఎవరు నిజంగా స్వతంత్రం ఉన్నవాళ్ళు? ఎవరైతే తన మనస్సుని నిగ్రహించుకొని చేయాల్సిన పని, ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళకే నిజమైన స్వతంత్రం. లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరు స్వతంత్రం లేదు. మనం ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా సరే, ఆఫ్‌కోర్స్ మన దేశము, స్వతంత్రం ఇవన్నీ ఉన్నాయనుకోండి. కానీ నిజమైన స్వతంత్రం మనకెప్పుడొస్తుందంటే, మనం మనల్ని నిగ్రహించుకొని, మనం చేయాల్సినటువంటి మనం చేసే పని, డ్యూటీ మనం చక్కగా చేసి, మన యజమానిని మెప్పించాలి. మన కుటుంబానికి కూడా సరిపడా సంపాదించుకోవాలి. తర్వాత మన సమాజానికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. సమాజం మెచ్చుకునేట్టుగా ఉండాలి. అలాగే భగవంతుని కూడా మెచ్చుకునేట్లుగా ఉండాలి. సో, ఇలా ఎవరైతే నిగ్రహించుకొని పని చేయగలరో, ధర్మంగా నిర్వర్తించగలరో తన పనిని, వాళ్ళకి స్వతంత్రం. సో, మిగతా వాళ్ళకి స్వతంత్రం చాలా కష్టం. మనకి మనసుకు నచ్చినట్టుగా పని చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అది మెల్లిమెల్లిగా మనం ఆ బంధనంలో చిక్కుకుపోతాం. సో, ఈరోజు శ్లోకంలో ఎవరికైతే ఈ సిద్ధి పొందుతారో, ఈ పర్ఫెక్షన్ పొందుతారో, అక్కడి నుంచి ఎప్పటికైతే మన కర్మ నుంచి మనకి రియాక్షన్ ఎప్పుడైతే మనకు ఆగిపోతుందో, అక్కడి నుంచి బ్రహ్మాన్ని పొందటం సులభం. సో, అది మనకి వచ్చే క్లాసుల్లో చెప్తారు. సో, ఇందులో ఏంటంటే మనం డివైన్ క్వాలిటీస్‌ని ఇది పని ఎలా చేయాలి? దేనికోసం చేయాలి? ఆ తర్వాత మన యొక్క స్వభావాన్ని మార్చుకోవటం. ఎప్పుడైతే మన స్వభావాన్ని మార్చుకుంటామో, అప్పుడు మనం బ్రహ్మస్థితిని పొందుతాం. కానీ ఎవరైతే ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటారో, వాళ్ళు భగవంతుని చాలా సులభంగా పొందగలరు. పరబ్రహ్మం. భగవంతుడు శ్రీకృష్ణుడే పరబ్రహ్మం కాబట్టి ఎవరైతే భగవంతుని సేవలో ఉంటారో, వాళ్ళు భగవంతుని చాలా సులభంగా పొందగలరు. భగవంతుని కృపతోటనమాట. సో, అటువంటి వ్యక్తులకి, అటువంటి భక్తులకి అన్నీ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ అన్ని పనులంటే భగవంతుని సేవకు సంబంధించిన పనులు. భగవంతుని కృపతో భగవద్ధామానికి చేరుకుంటాం. సో, కానీ అక్కడికెళ్ళే ముందు మనం ముందొక స్టేజ్ ఉంది. మన యొక్క సిద్ధి, సిద్ధి పొందటం అంటే మనం చేసే పనిని సరైనటువంటి ఆహ్, విధానంగా చేయాలన్నమాట. ధర్మంగా చేయాలి. దానికి రియాక్షన్ లేకుండా.
సో, ఈ స్థితి ఒక డ్యూటీ పరంగా గూడా చేయొచ్చు. కానీ అదే భక్తి భావంతో చేస్తే అప్పుడేమవుతుంది? అప్పుడు భగవంతుని యొక్క కృపతోటి మనం దీన్ని ఈ స్థితికి చాలా త్వరగా చేరుకోవచ్చు. సో, మనం గనక భగవంతుడిని దృష్టిలో ఉంచుకొని మనం గనక పనిచేస్తే, మనకొచ్చేటువంటి అడ్డంకులన్నీ మనం దాటి వెళ్ళగలం భగవంతుని కృపతోటి. కానీ మనం మన మనసు చెప్పినట్టుగా నడుచుకుంటూ, మనకిష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా పని చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెట్టుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా మనం భగవంతుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, మన సమయం ఇవ్వకుండా, మనం సంపాదించిందేమి ఇవ్వకుండా, ఇవన్నీ గనక మనం చేస్తే ఏమవుతుంది? మనం మన యొక్క మార్గాన్ని కోల్పోతాం అన్నమాట. సో, మనం చేసే పని మన గుణం బట్టి ఉంటుంది. కానీ, ఆ పనిని మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది మనం 2 విధాలుగా చేయొచ్చది. ఒకటి భగవంతుని డైరెక్షన్. భగవంతుని చెప్పిన విధంగా పనిచేయటం. భగవంతుని సూచనలకు అనుగుణంగా. అంటే మన భగవద్గీతకు అనుగుణంగా. సో, ఆ సూచనలకు అనుగుణంగా పని చేయటం. అలా పని చేసినప్పుడు ఏమవుతుంది మనకి? మామూలుగా అయితే మనం వేరే విధంగా చేసుకుంటాం. అది ఎలా పని చేస్తామో, అది వచ్చిందాన్ని మన ఫలాలు ఏం చేస్తాము మనం అన్నీ మామూలుగా చేసామన్నమాట ఇవన్నీ. కానీ అదే భగవంతుడిని గనుక మనం దృష్టిలో ఉంచుకొని గనుక మనం పనిచేస్తే, భగవంతుని చేతనంలో కృష్ణ కాన్షియస్‌నెస్ అంటారు దీన్ని. భగవంతుని కాన్షియస్‌నెస్‌లో గనుక మనం పనిచేస్తే, మనం ఆబ్స్టికల్స్ అన్నీ క్రాస్ చేయొచ్చు. సో, అప్పుడేమవుతుంది మన యొక్క భౌతికమైన వాటిని నిగ్రహించుకోవాల్సొస్తుంది. ఓకే. ఇప్పుడు నా దగ్గరికొచ్చిందింత. నేనేం చేయాలా? సపోజ్ నాకు ఈరోజు ఒక 10,00,00,000 వచ్చినాయనుకోండి. ఏం చేయాలా? భగవత్ చేతన ఉంటే దాన్ని ఒక విధంగా చేస్తాం. లేదు మనకి కేవలం మన శారీరక పోషణ, కుటుంబ పోషణే ఉంటే దాన్ని ఒక విధంగా చేస్తాం. అలా కాకుండా మనకి కుటుంబ పోషణతో పాటు సంఘం గురించి కూడా కొంచెం ఆలోచన ఉంటే దాన్ని ఇంకో విధంగా వాడతాం. సో, మనం ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నామో, మన సమయాన్ని, మన వనరుల్ని, మన డబ్బుని, మన యొక్క సంబంధాలని, మన యొక్క ఇవన్నీ గూడాను మనం చేసే పనులు బట్టి మనం ఏ చేతనంతో పని చేస్తున్నాం అనేది ఉంటుందన్నమాట. మనం జెప్పుకోవచ్చు. కదా! సో, ఆహ్, ముఖ్యంగా మన భారతదేశంలో ఏం చేస్తుంటారంటే సంపాదించిందంతా బ్యాంక్‌లో ఏసి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, పిల్లల పిల్లలకి, సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా విస్తరిస్తా ఉంటారు. సో, ఇదేంటంటే పూర్తిగా ఆహ్, శారీరకం శారీరకంగా సంబంధించిందనమాట. అదే మనం కొంచెం అమెరికాలో చూసామనుకోండి, వాళ్ళు కొంచెం ఉదార స్వభావం ఎక్కువగా ఉంటారనమాట. వాళ్ళు బాగా సంపాదించిన దాన్ని వాళ్ళ కోసమే ఉంచుకోరు. వాళ్ళ సంఘానికి కూడా ఇస్తుంటారనమాట చాలామంది. సో, వాళ్ళు కనీసం కుటుంబంతో పాటు సంఘం యొక్క భావం ఉంది. కానీ మనకి భక్తులైన వాళ్ళకేంటి భగవంతుని కూడా చేతనలో మనకుండాలి. మనం లెక్కలేసుకుంటాం గదా! సో, అప్పుడేంటి మన దగ్గరున్న 10,00,00,000 వచ్చిందనుకోండి, మొత్తం బ్యాంక్‌లో ఏసుకొని లేకపోతే మన ఫ్యామిలీ జాయింట్ అకౌంట్‌లో ఏసుకోవటం, లేకపోతే ఏదన్నా కొనుక్కోవడం మన ఫ్యామిలీకి ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం. చేయాలవి. కానీ అవే చేయకూడదు. అందులో భగవంతుని సేవ కూడా ఉండాలి. అది మనకొచ్చిన వాటిని మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద మన చేతన ఎలా ఉన్నదనేది ఆధారపడి చెప్తుందనమాట అది. మనకి చెప్తుంది. ఆఫ్‌కోర్స్ దగ్గరగా ఉన్నోళ్ళకి తెలుస్తుందనుకోండి. కానీ మనకు మనం తెలియజేస్తున్నాడు. మనకొచ్చేవి మనం ఏం చేస్తున్నాం? ఎంత భగవంతుడికి వాడుతున్నాం? భగవంతుడు చెప్పిన విధంగా.
యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన. భగవంతుని సంతుష్టి కోసం పనులు చేయాలి. అలాగ వచ్చిన ఫలాల్ని మా కర్మ ఫలహేతుర్భుః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ ఫలాల మీద మనకు అధికారం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనకి ఏదైనా మన చేతికి వచ్చిందంటే మనకు పూర్తి అధికారం మనకు ఉందన్నట్టుగా దాన్ని మనం మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం వాటిని. కర్మణ్యేవాధికారస్తే ఈ శ్లోకం తెలియని వాళ్ళు ఉండరు. సో ఫలాల మీద నీకు అధికారం లేదు 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 అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ మనం ఆ స్పృహతో పనిచేస్తున్నామా అనేది మనం మనకు మనం ప్రశ్నించుకోవాలన్నమాట. సో భగవంతుని సూచనలకు అనుగుణంగా నడుచుకుంటే మనం రక్షించుకోబడతాం. లేకపోతే మనం ఆ కర్మ మనకు అంటుకుంటుంది అనమాట. మొత్తం నా అకౌంట్లో ఉంటే ఆ కర్మ మొత్తం నాకే. సో మనం కనుక భగవంతుని యొక్క సూచనలు కనుక మనం ధ్యాసలో లేకపోతే, భగవత్ చేతన మన చేత లేకపోతే ఏమవుతుంది? మన బుద్ధి ఏ విధంగా నడుచుకుంటే ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉంటాం. మన సమయాన్ని కానీ, మన డబ్బుని కానీ, వనరులు కానీ, ఆస్తులు కానీ అన్నీ. సో ఆఫ్ కోర్స్ సో ఏంటంటే ఇప్పుడు ఈ కనీసం మనం చేసే పనిని సరైనటువంటి చేతనంతో, సరైనటువంటి భావంతో చేస్తే ఆ, ముందు ఈ భౌతిక స్థితికి ఈ పర్ఫెక్షన్ స్టేజ్ అంటే సిద్ధి మనం పొందుతాం. అక్కడ నుంచి మనం భగవంతుని సేవకు కనుక మనం వాడితే మనం స్వభావాన్ని మార్చుకుంటే మన ఆ చేతనాన్ని మార్చుకుంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇది రెండు లెవెల్స్గా ఉందన్నమాట ఇక్కడ భగవంతుడు చెప్పేది. ఒకటి మనం చేసే పని మన దాని యొక్క కర్మ మనకు తగలకుండా పనిచేయటం. రెండోది దాన్ని చేసే పని భగవంతుడి కోసం చేయటం, లేకపోతే వచ్చిన ఫలాన్ని భగవంతుడి కోసం వాడటం. సో ఈ రెండింటి ద్వారా ఏమవుతుంది? మనకి చేతనం అనేది దివ్యం అవుతుంది అనమాట. భగవత్ చేతనంతో పనిచేసినట్టుగా అవుతాం. సో ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోనమాట. అంటే మొదటి దశలోనే మనకి కర్మ నుంచి మనం విముక్తులైపోతాం. ఎప్పుడైతే మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తే భగవంతుడు సంతృష్టి పడేట్టుగా మన ఒక డ్యూటీ లాగా అప్పుడే మనం కర్మ బంధం నుంచి విముక్తులవుతాం. కానీ భగవంతుని చేరుకోవాలంటే, బ్రహ్మస్థితిని చేరుకోవాలంటే ఇంకా ఉందన్నమాట. అంటే ఇదేమైంది? నెగిటివ్ నుంచి జీరోకి వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్కి వెళ్ళాలి. కర్మ రియాక్షన్ లేదంటే జీరోకి వచ్చాం అనమాట మనం. కానీ భగవంతుని చేరుకోవాలంటే దీంతో పాటుగా భగవంతుని మీద భక్తి కూడా ఉండాలి. మన స్వభావాన్ని మార్చుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ రామ హరే హరే. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. महाराज दंडवत प्रणाम. वेरी 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 हैप्पी థ్యాంక్ యూ ప్రభుజీ. आफ्टर लॉन्ग टाइम हियरिंग యువర్ లెక్చర్. హరే ఇప్పుడు కృష్ణ. మీరు కొన్ని పాయింట్స్ చెప్పారంటే ఎక్స్పెన్సెస్ ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనతో యాడ్ చేసి 5 మెంబర్స్ లో 6 మెంబర్స్ అట్లని క్యాల్కులేషన్ ఇవన్నీ జనరల్ గా ఈ మైండ్ కి అయితే అది ఎక్సెప్ట్ కాదు. కానీ ఆ కన్విక్షన్ ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్ ని ఆటోమేటిక్ గా యాడ్ చేసేసుకుంటాం. వచ్చిన అంకుల్ ఆంటీని ఈజీగా యాడ్ చేసేసుకుంటాము. కానీ ఎప్పుడైనా కానీ భగవంతుడు ఆ విషయం అని చెప్పినప్పుడు ఆయన దగ్గర అన్ని ఉన్నాయి కదా, ఆయన సర్వేశ్వరుడు, ఆయన కొట్టిశ్వరుడు, ఆయనకు మనం ఏం చేయగలుగుతాం అని డైలాగులు మాట్లాడతాము. అవును. అట్లా ఎట్లా బ్యాలెన్స్ చేయాలి మహారాజ్ చెప్పండి. ఇవ్వటం ఆయనకు అవసరం లేదు రోజు, మనకు అవసరం ఇవ్వటం. ఇవ్వటం మనకు అవసరం. ఎందుకని? లేకపోతే మన కర్మ మనకు అంటుకుంటుంది కదా. నెంబర్ ఒకటి. ఇంకొకటి భక్తి. భక్తి అంటే ఇవ్వడం, తీసుకోవడం కాదు. తీసుకోవడం అనేది అది కామం. ఆత్మేంద్రియ ప్రీతి వాంచి తారబోలే కామ. సో మనం తీసుకోవడం, మన సంతోషం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం అదంతా కామం అనమాట.
కానీ భగవంతుని సేవ కోసం వాడితే అది భక్తి అవుతుంది, అది ప్రేమ అవుతుంది అన్నమాట. సో అంటే ఇది మనం అధ్యయనం చేసుకోవడం అనమాట. మనం భగవంతుని ధామంలో వెళ్ళి భగవంతుని కుటుంబంలో జాయిన్ అవ్వాలని మన యొక్క లక్ష్యం. కానీ ఆ లక్ష్యానికి ముందున్న ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు స్థితులు భగవంతుడు చెప్పాడు. ఇందులో ముందు భగవంతుని మన కుటుంబంలో ఒక సభ్యుడు చేసుకోవాలి కనీసం. మనం పూర్తిగా భగవంతుని కుటుంబంలో జాయిన్ అయిపోయే ముందు మనం మన భగవంతుని మన కుటుంబంలో ఒక సభ్యుడిగానో చూడాలి. అంత వాల్యూ అని ఇవ్వాలి. అంటే అంటే మీరు చెప్పింది జస్ట్ సెల్ఫ్ ప్రాక్టీస్ అన్నమాట. అంతే సెల్ఫ్ కదా? ఇదంతా భగవద్గీత అంతా కూడా సెల్ఫ్ అనాలిసిస్ కోసం. మనం ఎంత దూరం వెళ్ళాం అనేది ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పనికొస్తాయి అన్నమాట. చేతనం, మన ఇంట్లో చేతనం ఎలా ఉంది మనకి ఇక తెలిసేది, పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పక్క వాళ్ళకి మనకి మన ఎక్కువ చదవలేరు కదా, మనం బాగా జాగ్రత్త పడతాం పక్కన వాళ్ళు మనం చదవకున్నారు. సో మనమే చదువుకోవాలి, సరిదిద్దుకోవాలి. అన్నీ డైరెక్షన్స్ అన్నీ మన గీతలో ఉన్నాయి, మన ఆచార్యులు చెప్తున్నారు, గురువు గారు చెప్తారు, మన ప్రభుజులు చెప్తారు. సో థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ దండపండు మహారాజ్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వింటున్నాం మహారాజ్. మేము కొంచెం రథయాత్రలో తిరిగి వచ్చాము, అందువల్ల అంత స్కెడ్యూల్స్ అంతా. మహారాజ్ అంటే మీరు మహారాజ్ మీరు చెప్తుంటే క్లాస్ ఒక మాడ్యూల్లో వెళ్తుంటుంది మహారాజ్. అది అంటే సాత్వికంగా వెళ్తుంటుంది నిజంగా. అంటే మరి బహుశా మీరు సత్వగుణంలో ఉండడం వల్ల అలా వెళ్తుందో ఏంటో తెలియట్లేదు. మేము రజోగుణంలో ఉన్నా కూడా మాకు మీ వాయిస్ వింటే సత్వగుణంలోకి వెళ్ళిపోతాం మహారాజ్ తెలియకుండానే, ఆటోమేటిక్ గా. మీరే సత్తుగా ఉన్నారు ప్రభుజీ, అందుకే అలా అనిపిస్తుంది. లేదు మహారాజ్ నిజంగా. అండ్ మోర్ ఈ రోజు క్లాస్ మహారాజ్ చాలా బాగుంది. అంటే ఇటు డివోషనల్ గాను ఇటు పర్సనాలిటీ డెవలప్మెంట్ రెండు ఉన్నాయి మహారాజ్, ఇందులో మిక్స్ అయి ఉన్నాయి చాలా. అంటే మనకి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా, అంటే ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ ఇవన్నీ కూడా ఎంతో బాగా అద్భుతంగా చెప్పారు మహారాజ్. ఒక పార్ట్ కూడా మనం భగవంతుడికి ఇవ్వాలి అని చెప్పేసి. సో అంటే దీంట్లో మళ్ళీ ఆధ్యాత్మిక కోణంలో తీసుకెళ్లారు ఈ క్లాస్ ని కూడా. చాలా బాగుంది మహారాజ్. దీపక్ ప్రభుజీ గారు కూడా చాలా మంచి క్వశ్చన్ అడిగారు మహారాజ్. దానికి ఎక్స్టెన్షన్ గా నేను ఒక చిన్న అడగదలుచున్నాను మహారాజ్. అంటే దీపక్ ప్రభుజీ అడిగిన ప్రభుజీ అడగండి. మహారాజ్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంత పార్ట్ ని తీసుకుని నేను పక్కన పెట్టుకుని అది ఏదో భగవంతుడికి సమర్పించాలని అనుకుంటున్నాను మహారాజ్. కానీ నేను ఇచ్చేటువంటి డొనేషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా పూర్తిగా భగవంతుడికి ఖర్చు అవ్వట్లేదు. అది ఒక అభివృద్ధికి అది దోహదపడుతోంది, ఒక వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతోంది అని తెలుసుకున్నప్పుడు మరి దాన్ని ఏం చేయాలి మహారాజ్? అంటే నేను ఇచ్చేసాను కాబట్టి నా పని అయిపోయింది, ఇంకా ఆయనే చూసుకుంటాడు అని అనుకోవాలా? లేకపోతే ఇది వ్యక్తిగతంగా వెళ్తుందని తెలిసి కూడా నేను ఇంకా కొంతమంది భక్తులను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళను కూడా వాళ్ళ ఆదాయంలో కూడా కొంత ఆదాయాన్ని ఆయన వ్యక్తిగత అభివృద్ధికి చెందేటట్టుగా ఉండేట్టుగా నేను మిగతా భక్తులు తీసుకురావడం కూడా కరెక్టా? ఆయన వ్యక్తిగత అభివృద్ధి అంటే ఆయన ఎవరు? అంటే సపోజ్ ఏదో ఒక సత్సంగంలోనో ఒక సంఘంలోనో జాయిన్ అయ్యాం మహారాజ్. మనం ఒక సంఘంలోనో ఎక్కడ జాయిన్ అయ్యాం మనం. ఆ సంఘ నాయకుడు ఉంటారు కదా మహారాజ్. అంటే నాయకుడు అంటే గురూజీ, ప్రభుజీ, ఇలా మనం ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు, పీఠాధిపతులు ఇలా మహారాజ్. ఇలా ఏదైనా ఒక పేరు పెట్టుకోవచ్చు మహారాజ్ మనం. అంటే ఉంటారా? అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఇటువంటిది మనకి అకౌంటబిలిటీ అనేది మనకు ఉండాలా అక్కర్లేదా మహారాజ్? అంటే వాళ్ళు ఒకవేళ అది మనకు తెలుస్తుంది క్లియర్ గా, మనకి అది ప్రూవ్ చేయగలుగుతున్నాం. సో అలాంటప్పుడు కూడా మనం ఇంకా కంటిన్యూ చేయాలా డొనేట్ చేయడం? అంటే యాక్చువల్గా భగవంతుడు మన దగ్గర తీసుకునేది ఇందాక ప్రభు చెప్పారు, భగవంతుడికి మనం ఇవ్వడం ఏంటి, భగవంతుడి కోటీశ్వరుడు ఆయనకి మనం ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కదా రోజు. కానీ భగవంతుడి రూపంలో అంటే మనం ఇంకొక సేవకి ఇస్తున్నాం. ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ వేల కోట్లు ఉన్నాయి, నేనేం ట్యాక్స్ కట్టను అన్నట్టుగా ఉంటుంది. అలాగే ప్రభు, చాలా కరెక్టే మహారాజ్, అలా కూడా ఉంది. అదే మహారాజ్, అందుకే మీరు ఆయన సమాధానం చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ రైజ్ అయింది అనమాట మళ్ళీ. అందుకని చెప్పేసి
లక్షల కోట్లన్నీ గవర్నమెంట్ దగ్గర, నేను ట్యాక్స్ కట్టవసలేదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అదే మహారాజ్, అదే అంటే ఇప్పుడు అంటే మరి మరి ఇలా మనం ఈ అకౌంటబిలిటీ అది లేనప్పుడు మనం అది ఇవ్వచ్చా అసలు? అకౌంటబిలిటీ ఎవరికి లేదు? పిఠాధిపతులకు లేదా? అంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మనకి అకౌంటబిలిటీ వాళ్ళు క్లియర్ గా మనకు చూపించినప్పుడు మనం ఇవ్వాలా అక్కర్లేదా మహారాజ్? ఎవరైనా సరే డబ్బులు తీసుకుంటే మనకి డౌట్ వస్తే అడిగితే అకౌంట్ చూపించాల్సింది. అది మహారాజ్, ఉమ్. ఒక్కసారి నొక్కి ఒక్కడని చెప్పాలి మహారాజ్, ఇది నాకు ఇంకా అది కాదు, ఒకవేళ ఎవరిని ఇవ్వట్లేదు అనుకోండి, అబ్బాయి నా జేబులో వేసుకోకూడదు దాన్ని. అదే పక్కగా పెట్టి. అర్థమైందా? మహారాజ్. అంటే మనం వంక కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. అర్థమైందా? మనం ఏం చేయాలి? మనం కరెక్ట్. వచ్చింది సరిగా ఖర్చు పెట్టకపోతే ఆ రియాక్షన్ వాళ్ళకి వస్తుంది ఒకటి. కానీ మీ వైపు నుంచి మీరు చేశారు కదా ధర్మం, ఇది కృష్ణుడి కోసం జరుగుతుంది దాని పేరు మీద కాబట్టి. అక్కడ లేదనుకోండి, ఇంకో చోట, అదే మహారాజ్, అదే అదే ఇంకో చోట, లేకపోతే మీరే ఖర్చు పెట్టండి భగవంతుడి కోసం. అది కరెక్ట్ మహారాజ్, ఇది కరెక్ట్. అది కూడా చేయొచ్చు కదా ఇప్పుడు. కానీ ఏంటంటే మనం భగవంతుడి కోసం మనం ఖర్చు పెట్టాలనేది ఒకటి అనమాట. సో అందులో ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఇదైతే ఎలా, ఇదైతే ఎలా, అదైతే ఎలా. ఏది ఏమైనా కానీ మన వైపు నుంచి అయితే వెళ్ళాలి. వెళ్ళాలి మహారాజ్, కరెక్ట్. అది. సో సో మనం భగవంతుడి కోసం చేసాం కాబట్టి ఆ వ్యక్తి ఏదైనా సరే భగవంతుడు ఆ యొక్క మన భగవంతుడి కోసం మనస్ఫూర్తిగా ఇచ్చాం కాబట్టి అది భగవంతుడు స్వీకరిస్తాడు, వ్యక్తి దుర్యోగం చేసినా సరే. ఇప్పుడు నా కోసం మీరు ఎవరికన్నా ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించారు ప్రభుజీ, ఆ మధ్యలో వ్యక్తి తీసుకుని వెళ్ళిపోయాడు, రాలేదు నా దగ్గరికి. కానీ నాకు తెలిసింది నా కోసం 1000 రూపాయలు ఇచ్చామని. నాకు ఎలా ఉంటుంది? నీ మీద ఏముంటుంది? అవును మహారాజ్, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆ? అబ్బా, నేను స్వీకరిస్తాను కదా మనసులో, ఆ అవును ప్రభుజీ మహారాజ్. నా కోసం 1000 రూపాయలు అభిమానం ఉంది అని అనుకుంటా కదా. ఉమ్. సో మనమే అలా అనుకుంటే మరి భగవంతునికి ఎలా ఉంటాడు? సో మన వైపు నుంచి మనం చేయాలి. సో మెల్లిమెల్లిగా భగవంతుడు మనకి ఆ యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు. మెల్లిమెల్లిగా ఇవ్వటం మనం అలవాటు చేసుకుంటే భగవంతుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏంటనేది. మనకు అలవాటు అదే లేకపోతే భగవంతుడి పని ఉండదు కదా ఇంకా. కరెక్ట్ మహారాజ్. అంటే మనం ఇవ్వడం అలవాటు ఉన్నా మన ఇచ్చే వ్యక్తి కూడా ప్రాపర్, అంటే మనం అంటాం కదా మహారాజ్, ఏంటి అపాత్ర దానం చేయకూడదు అని చెప్పేసి కూడా అంటాం కదా. సో ఇప్పుడు పాత్రదానం అంటే చెప్పేది ఏంటంటే ఇందులో భగవత్ సేవ కోసం పాత్రదానం అంటే కొంతమంది వాళ్ళ కోసం అడుక్కుంటూ ఉంటారు, కొంతమంది దానం. కొన్ని దానాలు మనం కాజెస్ ఉంటాయి అనమాట. ఏం కాజెస్ ఏంటి అని. కొంతమంది సాంఘిక సేవ చేస్తుంటారు, కొంతమంది భగవత్ సేవ చేస్తుంటారు. సో ఈ విధంగా ఆ పాత్రం అనేది పర్పస్ని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు అనమాట. కేవలం వ్యక్తి బట్టి కాదు, పర్పస్ని బట్టి కూడా. తర్వాత ఆ పర్పస్లో కూడా మంచి ఆ, మనకి నమ్మకం కుదిరేట్టుగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ పర్పస్, ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత దానిలో ఏమన్నా ఒడిదుడుకుంటే మనం అది వీ కెన్ ఆల్వేస్ ఇప్పుడు అంటే ఇప్పుడు దైవ కార్యాలన్నీ కూడా చేసేదంతా కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద బిజినెస్ కింద అయిపోయింది మహారాజ్. మనకి ఏంటంటే దైవ కార్యాలు అని చెప్పి బోర్డు పెట్టుకుంటున్నాం మనం, దైవ కార్యం చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఒక యజ్ఞం తలపెట్టాం అనుకోండి మహారాజ్, అది ఖచ్చితంగా యజ్ఞం మరీ చేయకుండా ఉంటే కొడతారు కదా జనాలు. సో చేస్తారు మహారాజ్, అంతవరకు కరెక్టే మహారాజ్. కానీ దానికి సంబంధించినటువంటి దాని మీద ఒక ఆదాయంగా మనం తీసుకోవచ్చా? దాన్ని చేసేవాళ్ళు దాని నుంచి ఒక ఆదాయ వనరుగా మార్చుకోవచ్చా? అంటే ఆ వ్యక్తికి వేరే పని ఏమీ లేకపోతే అప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా తీసుకొని వ్యక్తి కింద పనిచేసి ఆ వ్యక్తి ఇచ్చింది తీసుకుంటే బాగుంటుంది. కరెక్ట్. అది మనకి ఇప్పుడు ఏదో బ్రాహ్మణ పూజలు చేస్తారు, ఆ పూజకి కొన్ని రెమ్యునరేషన్ తీసుకుంటారు, అది ఓకే మహారాజ్. అదేమిటంటే మామూలుగా ఇంతకుముందు రెమ్యునరేషన్ ఉండేది కాదు, అంత ఇస్తే అంత తీసుకునేవాళ్ళు. అది తీసుకునేవారు, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అంతే, ఎందుకంటే ఇవ్వట్లేదు జనాలు, అందుకని. వాళ్ళు బతకాలి కదా. సో అంటే ఇది కొంచెం మార్పు చెందిందనమాట. అలాగే మనం ఏదన్నా పని చేయించినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి పురోహితుడికి మనం తగిన రీతిగా మనం ఇవ్వాలి తనకి. అది ఓకే మహారాజ్. అది కానీ అడ్డు పెట్టుకుని మనం సంపాదించినది ఎంతవరకు కరెక్ట్ మహారాజ్? అఫ్ కోర్స్ కలియుగంలో కొంచెం డివియేషన్స్ ఉంటాయి.
చాలా డివియేషన్స్ ఉన్నాయి మహారాజ్. ఇవే ఇప్పుడు మహారాజ్ డివియేషన్స్. ఇప్పుడు నువ్వు నువ్వు పని చేయంగా నువ్వు కష్టపడి సంపాదించిన కష్టార్జితమే నిన్ను కర్మ బంధంలో చిక్కుకునేట్టుగా చేస్తుంటే భగవంతుడి కోసం కలెక్ట్ చేసిన దాన్ని నువ్వు ఇక్కడెక్కడ చేస్తే ఏమవుతుంది ఆలోచించవు సార్. కరెక్ట్ మహారాజ్. అర్థమైందా? సో కరెక్ట్. అఫ్ కోర్స్, కానీ మనం ఏంటంటే మనం భగవంతుని సేవకుడిగా బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, సేవకుడిగా చేస్తున్నాడు కాబట్టి దానికి వేరే జాబ్ ఏం లేదు కాబట్టి ఇస్తున్నాం మనం, ప్రాబ్లం లేదు. ఆదాయం కంటే మరి ఇంక వాళ్ళకేం ఆదాయం లేదు కదా, తనకి ఏమైనా బిజినెస్ ఉంటే వేరే విషయం, ఏదైనా జాబ్ చేస్తుంటే వేరే విషయం, తనకి ఇంకేం లేదు కదా, తన జీవితాధారం ఇది కదా. అవును, జీవనాధారం అయిన వాళ్ళకి ఇవ్వచ్చు మహారాజ్. ఆ, జీవనాధారం అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. అవును, దానికి ఐ టు యాక్సెప్ట్ మహారాజ్ దానికి. కరెక్ట్. కానీ జీవనాధారం కాకుండా నేను భక్తి అని ముసుగు వేసుకుని నేను తీసుకుంటాను అంతవరకు కరెక్ట్. అది కరెక్ట్ కాదు ప్రభుజీ. అది మహారాజ్. ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? థ్యాంక్ యూ మహారాజ్. ఇంత తాపుద్దాం మనం, ఇది వేరే వాళ్ళు ఏమైనా ఉన్నాయో అడుగుదాం, క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? బాగున్నాను మహారాజ్. చెప్పండి. మహారాజ్, ఇది మనము ఉన్న అంటే ఉత్తమమైన విధంగా మనం మన డబ్బుని ఎలా ఖర్చు పెట్టొచ్చు అదొక ప్రశ్న మహారాజ్. ఇంకోటి, ఆ మనము ఒకవేళ మాతాజీ ఒక దాంట్లో అడుగుతాం మాతాజీ, మళ్ళీ ప్రశ్నలు మర్చిపోతాం మళ్ళీ. ఓకే ఓకే ఈ డబ్బు గురించి నేను చదువుకునేటప్పుడు మొదటి కాలేజీలో చదువుకునే టైంలో దీనికి ఇంట్రడ్యూస్ అయ్యాను అనమాట. అప్పుడు ఒక ఆయన చాలా బాగా చెప్పారు అనమాట, మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని మన ఆదాయం అనుకోకుండా కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా ఫలేషు కదాచన అంటే మనకు వచ్చిన ఆదాయం మీద మనకు అధికారం లేదు అంటే అది ఎవరిది? భగవంతుడిది. సో అదంతా భగవంతుడికి ఇచ్చి దాని నుంచి మనం తీసుకోవాలి ఏది అవసరమైతే. సో ఇది అంటే చాలా ఉన్నతమైనటువంటి ఇదనమాట. సో ఇలా చేయొచ్చు అనమాట. మనం అంతా ఇచ్చేసి భగవంతుడికి అర్పించి అందులోంచి తీసుకోవచ్చు. మనం భగవంతుడికి డొనేషన్ ఇచ్చే కంటే అది మనం డొనేషన్ ఇస్తున్నాం అంటే ఏంటి, మంది అనుకుంటున్నాం కదా. సో అలా కాకుండా ఈ కర్మణ్యం అధికారస్తే మా ఫలేషు కదా, ఫలం మీద నాకు అధికారం లేదు, నాది కాదు ఈ ఫలం, భగవంతుడిది ఇది. కానీ ఈ కుటుంబం కూడా భగవంతుడిది కాబట్టి దీనికి కావాల్సినవి మనం తీసుకుని వాడుకోవచ్చు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో భగవంతుడు లేకపోతే శుద్ధ భక్తులు, గురువులు, నిస్వార్థంగా ఉండేటువంటి గురువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా మనం చేయొచ్చు ఆ విధంగా. కాకపోతే అది మనకు అది చాలా హై లెవెల్ అది. సో నేను ఫుల్ టైం జాయిన్ అప్పుడు, సో ఇది గుర్తుపెట్టుకుని నా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ గురుమా దగ్గర ఇస్తాను నేను. జీరో జీరో చేస్తాను అనమాట జాయిన్ అవ్వగానే. సో ఫుల్లీ డిపెండెంట్ ఆన్ గురు అండ్ కృష్ణ. సో దెన్ వీ హ్యావ్ నో రియాక్షన్. సో మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని మనం అనుకోకుండా భగవంతుడిది అనుకుని, ఇదంతా మనసు అనమాట. ఇది కృష్ణ కాన్షియస్నెస్ అంతా, ఇదంతా మనసుకు సంబంధించింది. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏ చేతనంలో ఉన్నాం, మనం ఏ భావంలో ఉన్నాం, ఒక వస్తువు గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఒక వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నాం, ఇదే కృష్ణ ఇవన్నీ కృష్ణుడికి చెందిన వాళ్ళు అనుకోవాలన్నమాట. అదే కృష్ణ చైతన్యం అంటే. సో ఈ డబ్బులు కూడా మన డబ్బులు కావి, భగవంతుడి డబ్బులు ఇవన్నీ. కర్మ చేయడానికి మనకు అధికారం ఉంది, కానీ వచ్చే ఆదాయం మీద మనకు అధికారం లేదు. మా ఫలేషు కదాచన. మరి అధికారం లేనప్పుడు మనం డొనేషన్ ఎలా ఇస్తాం భగవంతుడికి? సో అది ఉత్తమమైన లెవెల్. అది లేకపోతే ఏంటంటే మనం కనీసం భగవంతుడికి కొంత పెట్టుకుని మనం భగవంతుడికి ఖర్చు పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మన పడ్డ కష్టం అంతా ఇదైపోతుంది కదా, వృధా అయిపోతుంది కదా. అది కేవలం మన కర్మఫలం మాత్రం, మనకు కర్మ మాత్రమే అంటుకుంటుంది కాబట్టి దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదనమాట. సో ఇంత చదువుకుని మనం, ఇంత భగవద్గీత చదువుకుని మనం, సో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఇది అన్నిటికన్నా చాలా ప్రాచుర్యం పొందిన శ్లోకం కదా. సో దాన్ని కూడా మనం అవలంబించుకోకపోతే ఎట్లా?
ఫలాల మీద మనకి ఇది లేదు. ఎవరైనా సరే, మనం ఫుల్ టైం ఉన్న వాళ్ళైనా సరే, మనం వెళ్ళి కష్టపడంగా కొంత డబ్బులు వస్తాయి భగవంతుడి కోసం. నా వల్లే వచ్చింది, నా వల్లే నడుస్తుంది అనుకున్నామంటే మనం గయా. మా కర్మ ఫలహేతువు, నువ్వు కారణం కాపాక, నువ్వు కారణం కాదు, నువ్వు ఒక్కడే కారణం కాదు. అలా అని చెప్పేసి అలసత్వంగా ఉండకూడదు. మాతే సంగోస్త కర్మని. అలా అని చెప్పేసి అబ్బా ఇది నాయి కాదు, దీని మీద నాకు అధికారం లేదు, ఇంక మళ్ళీ పని చేసేది ఎందుకు అనుకుంటే అది కూడా అనుకోకూడదు. పని చేయకుండా ఉండటానికి మనం అలవాటు పడకూడదు. సో మనం ప్లాన్ చేసుకోవాలి, అన్ని ప్లాన్ చేసుకోవాలి. మన కుటుంబానికి ప్లాన్ చేసుకోవాలి, భక్తికి ప్లాన్ చేసుకోవాలి, మనం సంఘానికి కూడా కొంత ప్లాన్ చేసుకోవాలి. సంఘానికి మనకి తిరిగేస్తున్నాము, సో ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుకి అంతం లేదు. అదే చెప్పాను కదా, 20,000 వచ్చినప్పుడు బతుకుతున్నారు, 50,000 వచ్చినప్పుడు బతుకుతున్నారు, 1,00,000 కోటి వచ్చినప్పుడు కూడా. నిన్న మొన్న న్యూస్ చదివాను, నెలకి 2 లక్షల ఆదాయం, కానీ ఇంకా పేదవాళ్ళకి ఫీల్ అవుతుందని చెప్పి రాశారు ఒక వ్యక్తి. కంప్యూటర్ సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. సో మనం వచ్చే ఆదాయాన్ని తెలివిగా మనం మనని ఈ కర్మ బంధనాన్ని విముక్తి చేసే విధంగా మాట్లాడుకోవాలన్నమాట. వాటిని ప్లాన్ చేసుకోవాలి. హరే కృష్ణ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మాధవ్? రెండో ప్రశ్న. హరే కృష్ణ మహారాజ్. మహారాజ్ ఇందాక తెలివిగా ఉపయోగించుకోవాలన్నారు కదా మహారాజ్, అంటే మన సొంత బుద్ధి అంతా ఉంటుందా మహారాజ్? అంటే మన తెలివి అంత ఉంటుందా మనం ఎలా ఉపయోగించుకోవాలని? అది తెలివి మనం అంటే తెలివి అంటే ఇదే మరి బా- మాతాజీ, బుద్ధియోగం అంటే ఇదే. తెలివి అంటే ఏంటంటే ఆ, ఇప్పుడు చేపకి మనం గేలం వేస్తారు కదా, అది తింటే నేను చిక్కుకుపోతాను కాబట్టి తినకూడదు, ఆ తెలివి ఉండాలి మనకు అనమాట. అది తెలివి అంటే. వచ్చిన డబ్బంతా నా కోసం, నా కుటుంబం కోసం ఖర్చు చేసుకుంటే నేను దీని రియాక్షన్ నేను చిక్కుకుంటాను అనేది తెలివి అనమాట. సో దాంట్లో తీసి భగవంతుడి కోసం అర్పిస్తే మనం కనీసం బయటపడే అవకాశం ఉంది. ఇది తెలివి అంటే. బుద్ధియోగం సెకండ్ చాప్టర్లో వస్తుంది కదా. సో అవును. బుద్ధియోగం అంటే ఇదనమాట. చేప ఎలా అయితే ఎర్రను చూసి ఎలా అయితే మింగేస్తుందో, మనం కూడా మన ఆదాయం మొత్తం మనమే మింగేస్తున్నాం. సో అది ఎలా అయితే చిక్కుకొని వల్ల పడుతుందో, మనం కూడా ఈ భౌతిక జగత్తు వల్ల పడుతాం. సో మనం మొత్తం మింగేయకుండా కొంచెం పక్క నుంచి కొంచెం కొరుక్కుని మిగతా అర్పించేదన్నమాట కొంచెం మినిమంగా. అయిపోయినాయా మీ 2 ప్రశ్నలు మాతాజీ? 2 ప్రశ్నలు. అంటే రెండో ప్రశ్న మహారాజ్ అది అంటే మనము మొత్తం భగవంతుని సేవలోనే డబ్బు, మీరు ఇందాక అన్నారు మహారాజ్, దాని అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లో దాని సమాధానం ఉందనిపిస్తుంది మహారాజ్. అంటే మన భగవంతునికి అంటే మన డబ్బు మొత్తం ఇవ్వాలి అనుకుంటాం కదా మహారాజ్, మొత్తం కానీ ఇవ్వాలి. మొత్తం ఇవ్వలేము కదా. మనం ఏం అనుకుంటాం? ఈ ఇవ్వలేకపోతాం. డబ్బు ఎవరిది అనుకుంటున్నావు నువ్వు జీతం వచ్చినప్పుడు? అదే అన్ని ఖర్చులు ఉంటాయి కదా మహారాజ్. అంటే ఖర్చులుండి వాడుకోండి. ఎలా అయితే నాన్నగారి దగ్గర మనం అడిగి తీసుకుని వాడుకుంటున్నాం, మీరు భగవంతుడి దగ్గర పెట్టి అక్కడ ఏం కావాలో వాడుకోండి. మిగతా భగవంతుడి అవన్నీ. ఓకే ఓకే మీ ఖర్చులు బాగా, మిగతా అన్ని భగవంతుడి. ఇప్పుడు ఏంటంటే ఆ వచ్చిన ఆదాయం మీది అనుకున్నారు అనుకోండి, అప్పుడు భగవంతుడికి కొంత కుటుంబ సభ్యులాగా ఉన్నారు కదా, అందులో భగవంతుడు కుటుంబ సభ్యులు కనీసం అంతనే ఇవ్వండి. దానికన్నా ఉత్తమమైంది. ఇదంతా అసలు మంద కాదు, భగవంతుడిదే. కానీ మనం జీవించాలి కాబట్టి అవసరమని మనం తీసుకుంటాం, మిగతావన్నీ భగవంతుడే. అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ మహారాజ్. హరే హరే కృష్ణ. ఓకే. సో టైం అయిపోయింది ఈ రోజుకి. సెలవు తీసుకుంటాం. మీ అందరికీ ధన్యవాదాలు. మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. సో మళ్ళీ వచ్చే మంగళవారం మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ. దండత్వండి అమ్మారే. హరే కృష్ణ.
భక్తులందరం మేమందరం కూడా మహారాజ్ గారి దర్శన భాగ్యం లభించినందుకు, ప్రవచన భాగ్యం లభించినందుకు మహారాజ్ గారికి కృతజ్ఞతలు చెప్దాం హరే కృష్ణ మహామంత్రం ద్వారా. మీ అందరి సాంగత్యం ధరించడం కూడా నాకు కూడా అదృష్టం ప్రభుజీ. హరే థ్యాంక్ యూ మహారాజ్. హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే. హరే 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 థ్యాంక్ కృష్ణ యూ హరే మహారాజ్. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ इस రామ गोल में హరే भक्ति హరే स्वरूप హరే गोस्वामी श्री కృష్ణ महाराज హరే की కృష్ణ 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 जय। హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ సమ్యక్ దండోత్సరణ. ఈ రోజు కార్యక్రమాలు ఇంతటితో ముగించుకుని మనం హరే కృష్ణ సర్వేజన సుఖ్నభవంతు హరే కృష్ణ మహామంత్రం ద్వారా చెప్పుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय बोलो युग धर्म हरिनाम संकीर्तन की जय। श्री राधा रमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। सद्गुरु श्रील प्रभुपाद की जय। श्रील श्रीपाद महाराज की जय। श्रील गुरुदेव की जय। भक्त वृंद की जय. ప్రభుజీ మాతాజీ దండోత్సరణ. మళ్ళీ మనం రేపు బ్రహ్మముహూర్తంలో ప్రారంభమయ్యే 4:45 మంగళహారతి, 5:15 నామాంతం, తర్వాత 7 గంటలకి శ్రీమద్ భాగవతం క్లాస్లో కలుద్దాం. హరే కృష్ణ.